మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక టీజీపీఎస్సీ గ్రూప్ 2 మార్క్ టెస్ట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ పరీక్ష తేదీ నవంబర్ 30 డిసెంబర్ 2004 అంటూ వార్త వేసుకొని వచ్చింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మార్క్ టెస్ట్ అంటూ వార్త ఇది. సామ్యవాద లౌకికవాద పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం. మానవత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం. ప్రవేశిక సవర్ణ అధికారం పార్లమెంటుకు ఉంది. సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ 3వ పేజీలోని వార్త ఇది. పార్లమెంట్ కు ఉన్న రాజ్యాంగ సవర్ణ అధికారం రాజ్యాంగ పత్రికకు వర్తిస్తుంది. అది కారణం 368 ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన ఈ సవర్ణ అధికారానికి రాజ్యాంగం ఆమోదించిన నాటి తేదీ అవరోధం కాబోదు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ జాతిగా నిలిపింది దేశంగా కలిపింది రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంత మంది, తెలిసిన అందులో ఏముందో తెలియని వారు ఎంతో మంది, తెలిసిన తెలియకపోయినా అర్థం కాకున్నా ఎలాంటి వివక్ష లేకుండా కంటిరెప్పల కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతుంది. కనిపించని సింహంలా ఆపన్నుల పాలిట జీవన రేఖల 75 ఏళ్లుగా స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరులూదుతుంది మన రాజ్యాంగం అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ నేడు భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనాలు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ 12-13 పేజీల్లో అంటూ ఈనాడు పత్రిక మొత్తం మీద 12-13 పేజీలో స్పష్టంగా మన జాతిగా నిలిపింది దేశంగా కలిపింది అంటూ రాజ్యాంగం గురించి 12-13 పేజీలు స్పష్టంగా రాసింది ఉంది అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ అదానితో అంటకాగింది బారాస నేతలే. మొత్తం మీద అదానితో అంతకాగింది మొత్తం బారాస నేతలే అటు నిన్న రేవంత్ రెడ్డి గారు కీలక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఉన్నట్టుగా పూసగుచ్చినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేసీఆర్ హయాంలోను అదాని సంస్థలకు పనులు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ నాయకులకే అర్థం కావట్లేదు. ఎవరికి అయాచిత లబ్ధి చేకూర్చే విధం మా ప్రభుత్వంలో ఉండదు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానంటూ స్పష్టీకరణ. రూపాయలు 100 కోట్ల విరాళం తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేక. మొత్తం మీద కేటీఆర్ తన ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏమన్నా అర్థమవుతుందా? ఆయన మాట్లాడేది ఆయన పార్టీ ఎమ్మెల్యేలకే అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడో మా నాయకుడు మాకే అర్థం కావట్లేదు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళినా కేవలం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే, ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే వెళ్తున్నాను అంటూ క్లియర్ చేసిర్రు. రూపాయలు 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్టు నిన్న రెడ్డి గారు లేఖ ప్రెస్ మీట్ ద్వారా క్లియర్ గా చెప్పారు. మొత్తం మీద ఎవరికి ఆయచిత లబ్ధి పూర్తి ఉండదు, మా పార్టీ విధానాలు ఉండవు. బీఆర్ఎస్ పార్టీలోనే ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారో, ఎన్ని ఎంఐఏలు కుదిరించుకున్నారో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కు తెలియదా? ఎవరు అదానితో సంకలం వచ్చిర్రో, ఎవరు సాటుకు వెళ్లి విమానాలు ఎక్కిర్రో తెలియదా అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు గట్టిగానే చేశారు. ఇది 3వ పేజీలో వార్త. రాగి రేకులపై రాజ్యాంగం అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ రాజ్యం స్వగృహ ఇల్లు భూముల వేలం రూపాయలు 2000 కోట్ల ఆదాయం అంచనా. గృహ నిర్మాణ సంస్థకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఆరోగ్యంపై చలి పంజా అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో విపరీతమైనటువంటి చలి పంజా, మొత్తం మీద చలి బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది 2వ పేజీలోని వార్త ఇది. బీసీ కేటగిరీలను పునర్వ్యవస్థీకరించాలి అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ ఇది 2వ పేజీలోని వార్త ఇది. కొత్తగా బీసీ జాబితాల్లో చేర్చాలంటూ ఇప్పటి వరకు కమిషన్ కు 1024 విజ్ఞప్తులు. డిసెంబరు 9లోగా హైకోర్టులో
నివేదిక. బీసీ కమిషన్ బహిరంగ విచారణలో కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. అదాని అల్లుడు అన్నదమ్ముల కోసమే సీఎం పనిచేస్తున్నారు. ఏ గిరిజన బిడ్డకు అన్యాయం జరిగిన రాష్ట్రం అంతా కదం తొక్కుతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. మానకొండూరు మహాధర్నలో కేటీఆర్. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఉంటదో కూకటి వేళ్లతోని వెళ్ళిపోతుందో అది భయంతోని మొత్తం మీద కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కవితమ్మ ఒకవైపు, మొత్తం మీద త్రిమిక పూర్వం నడుస్తున్నదని చెప్పుకోవచ్చు. కేసీఆర్ పార్టీ ఇక బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలైంది. బీఆర్ఎస్ అంటే 3 అక్షరాలతోని మనిషికో అక్షరం పంచుకున్నట్టు పంచుకున్న వీళ్ళు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద కూకటి వేర్లతో సహా బీఆర్ఎస్ పార్టీ ఉంటదా ఉండదా అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. మొత్తం మీద అదాని అల్లుడుకు అన్నదమ్ములకు వాళ్ళ కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అని అంటున్నారు. అంటే 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది? మొత్తం మీద మీరు ఎన్ని సాటుకు ఎన్ని ఎంఐలు కుదిరించుకున్నారు? మొత్తం మీద ఏమేమి టెండర్లు వాళ్లకు ఇచ్చిర్రు? అవన్నీ లెక్కలతో సహా మేము చెప్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవైపు, ఇక రేవంత్ రెడ్డి ఏమో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు 100 కోట్లు అంటూ ఇంకోవైపు. మొత్తం మీద 2 పార్టీల నడుమ పెద్ద కాంట్రవర్సీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద చిక్కుల్లో అంటే వలలో చిక్కినట్టే అనిపిస్తున్నది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి చేతుల్లో మొత్తం మీద చిక్కిందనే చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజలు మొత్తం అదే అనుకుంటున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బయటకు వెళ్ళకపోవడం గాని, కవితమ్మ అరెస్ట్ కావడం గాని, కేటీఆర్ ఢిల్లీకి ఇవాళ ఈడుంటే పొద్దుగాల ఆడుంటున్నాడు, పొద్దుగాల ఆడుంటే సాయంత్రం ఈడుంటున్నాడు. మొత్తం మీద ఏదో జరుగుతున్నది. అందుకే గరంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అని మొత్తం మీద ఇక్కడ కేటీఆర్ గాని, హరీష్ రావు గాని మొత్తం మీద వాళ్లకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమన్నా అంటే కేటీఆర్ ఏమంటున్నాడంటే అరెస్ట్ చేస్తే చెయ్యని, నేను జైల్లో ఉంటా, మంచి హాయిగా తిరుగుతా, యోగా చేస్తా, ఆ తర్వాత పాదయాత్ర చేస్తా అంటూ తనకు తాను ఒప్పుకోవడం ఏంది, కవితక్క ప్రజల్లోకి రావడం ఏంది, మొత్తం మీద రాజకీయం మొత్తం మీద ముదిరిందనే తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అయ్యో బిడ్డ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి. 21 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన దక్కని ప్రాణం. దుఃఖ సంఘంలో కుటుంబం అంటూ 8వ పేజీ నుండి వార్త ఇది. నేడు పార్లమెంట్ లో రాజ్యాంగ వేడుకలు ప్రసంగించనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ అంటూ 9వ పేజీ నుండి వార్త ఇది. మహాడ్రామా ముఖ్యమంత్రి అభ్యర్థిపై అనిశ్చితి తేల్చలేకపోతున్న యుతి అంటూ వార్త వేసుకొని వచ్చింది. వేడిగడ్డలో ఎప్పటికప్పుడు నాణ్యత తనిఖీలు జరిగాయా లేక రిజిస్టర్లలో గంపగుత్తగా సంతకాలు చేశారా? ఏఈఈ డిఈలపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద వేడిగడ్డలో ఎప్పటికప్పుడు తనిఖీలు జరగలేదు, ఏం జరగలేదు. మొత్తం మీద ఇంజనీర్ల ప్రకారం కూడా అది జరగలేదు. మొత్తం కాకలే మొత్తం ముంగటయ్యి తానే ఇంజనీరు, తానే మేస్త్రి, తానే అంత అయ్యి మొత్తం మీద దానికి సంతకాలు మొత్తం గంపగుత్తనే. ఆ తర్వాత అక్కడ జరిగిన పనులు మొత్తం కాక పనితనంతోనే అంటూ మొత్తం మీద మేధావులు చెప్పుకొని వస్తున్నారు. తెలంగాణ ప్రజలు అదే చెప్తున్నారు. మొత్తం మీద విచారణ పూర్తి అయిన తర్వాత దాని సంగతి ఏదో తెలుస్తుంది. మొత్తం మీద 100% బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇరికిందనే చెప్పుకోవచ్చు అటు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేలే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.